ఇక ముందు ఒకటి రెగ్యులరైజేషన్ చేయాలి, 115 జీవోని రద్దు చేయాలి, పిహెచ్సిలో తగిన స్టాఫ్ని ఖచ్చితంగా ఉంచాలి. అలాగే ఈ సూర్యకళ స్టాఫ్ గారికి ప్రత్యేకమైన పెన్షన్ రూపంలో 2 కళ్ళు కనిపించట్లేదు కాబట్టి ఇది ఒకటి మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. అలాగే ఎంతోమంది ప్రాణాలు అర్పించారు కోవిడ్ పాండమిక్లో, వీళ్ళందరికీ కూడా మీరందరూ సహాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకించి కాదండి, మా సమస్యలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడానికి మాత్రమే మా ప్రయత్నం. కానీ మేము మాత్రం ప్రభుత్వానికి ఎక్కడా వ్యతిరేకించి కాదు సార్. మేము ఈ ధర్నాలు చేయడానికో స్ట్రైక్ చేయడానికో మేము ఇక్కడికి రాలేదు సార్. దయచేసి ఒకవేళ ఎవరైనా ఉండి ఐక్యత కలిగి, ప్రతిదీ ఫస్ట్ యూనిటీ ఇంపార్టెంట్, చాలాసార్లు మనకు చెప్పారు. ఈయన్ని చూస్తే మనకు ఒక ధైర్యం, ఒక మహాశక్తిలాగే కనిపిస్తుంది. అందరు నమ్ముతారు కదా. ఖచ్చితంగా మనకి రెగ్యులర్ సాధనకై కృషి చేయబోతున్న మంచాల సాయి సుధాకర్ నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.